నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమః. హరి ఓం. భగవద్భక్తులందరికీ ప్రణామములు. ఎప్పుడైతే భీష్మ పితామహుడు దుర్యోధనుణ్ణి సంతోషపరచడానికై బిగ్గరగా సింహనాదమునర్చి తన శంఖాన్ని పూరించాడో మిగిలిన కురుసేన అంతా కూడా తప్పెటలు, తాళాలు, నగారాలు మొదలైనటువంటి రకరకాల గోముఖాలు మొదలైనటువంటి రకరకాల ఆయుధాలని ఒక్కసారిగా మ్రోగించి తమ యుద్ధ సన్నద్ధతని తెలిపారు. అటు తరువాత శ్లోకము తతః శ్వేతైః హయైః యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. ఇది ఈ శ్లోకం యొక్క భావార్థము. తెల్లటి గుర్రములతో పూంచినటువంటి రథం మీద మాధవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పార్థసారథిగా, రథిగా అర్జునుడు ఆసీనులై ఉన్నారు. ఆ రథం ఎటువంటిదంటే అది శ్వేతాశ్వములను తెల్లని గుర్రములను పూంచి ఉన్నటువంటిది. అది మహా గొప్ప రథము. అటువంటి రథంపై నుండి మాధవుడు, అర్జునుడు ఇద్దరు కూడా తమ తమ శంఖాలను పూరించారు. ఈ విషయంలో మనము తెలుసుకోవలసినది, మనకి బాహ్యంగా కనబడుతున్నది రథం మీద ఉన్నటువంటి రథి అయినటువంటి అర్జునుడు, సారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ పైన ధ్వజముపై ఆంజనేయ స్వామివారు, రథచక్రాల దగ్గర యుధామన్యువు, విక్రాంతుడు, వీరిద్దరూ కూడా ధృష్టద్యుమ్నుడికి సోదరులైనటువంటి వారు, వరుసకు సోదరులు. వీరు ఆ రథానికి చక్రం వద్ద ఇద్దరు ఉన్నారు. అయితే మనము తెలుసుకోవలసినది ఏంటంటే, కఠోపనిషత్తు ఈ విధంగా చెప్తోంది.
అది రథం ఏమిటి, రథి ఎవరు, సారథి ఎవరు, గుర్రాలు ఏమిటి మొదలైనటువంటి విషయాలన్నింటినీ కూడా కఠోపనిషత్తు ఈ శ్లోకం ద్వారా తెలుపుతోంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధితో బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ. శరీరం రథమేవ తు. మానవ శరీరం, మన శరీరమే ఒక రథము. ఆత్మానం రథినం విద్ధి. ఈ శరీరంలో ఉండేటువంటి జీవుడు ఆయనయే రథి, అంటే ఆయనయే ఈ శరీరానికి యజమాని. రథము మన శరీరం అయితే శరీరంలో ఉండేటువంటి జీవుడు రథి లేదా యజమాని, స్వామి. అయితే ఈ గుర్రాలు ఏమిటి? ఇంద్రియాణి హయాన్ ఆహుహు. మన శరీరంలో ఉండేటువంటి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, వెరసి 10 ఇంద్రియాలు కూడా ఇవి ఈ రథానికి ఉన్నటువంటి గుర్రాలు. విషయాంతేషు గోచరాన్. మనము చూసేటువంటి విషయాలు, వస్తువులు, మనము చూసేటువంటి ఈ వస్తువులు ఏదైతే ఉన్నాయో, చెవికి శబ్దం అనేది ఒక వస్తువు. చెవి అనేటువంటి ఒక ఇంద్రియము, కర్ణేంద్రియము, శ్రవణేంద్రియానికి శబ్దం అనేది ఒక వస్తువు. రుచి అనేటువంటిది ఈ రసనేంద్రియానికి ఒక వస్తువు. రూపం అనేది ఈ మన చక్షేంద్రియానికి ఒక వస్తువు. ఈ విధంగా విషయాంతేషు గోచరాన్ అని ఈ ఉపనిషత్తు చెప్తోంది. మరి మనః ప్రగ్రహమేవ చ. రథానికి గుర్రాలు పూంచబడి ఉన్నాయి. రథానికి గుర్రాలు పూంచబడి ఉన్నాయి. రథంలో రథి కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ రథాన్ని నడిపేవాడు ఒకడు ఉండాలి. ఆ రథాన్ని నడిపేవాడు సారథి. మరి ఈ శరీరం అనేటువంటి రథాన్ని నడిపేవాడు సారథి ఎవరు అంటే బుద్ధితు సారథిం విద్ధి. మనకున్నటువంటి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది ఈ శరీరాన్ని నడిపేటువంటి సారథి. మనః ప్రగ్రహమేవ చ. సారథి రథాన్ని నడపాలంటే ఆయన చేతిలో ఒక కళ్ళెం ఉండాలి. కళ్ళెం ఉన్న నాడే కళ్ళెంతో రథాన్ని సారథి నడపగలుగుతాడు. మరి ఆ రథం ఏంటి అంటే ఆ కళ్ళెం ఏంటి అంటే అది మన మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? నిరంతరము కూడా సంకల్ప వికల్పాల సంగమమే ఈ మనస్సు అనే విషయము మనకి ఇదివరకే తెలుసు. సంకల్పాలు చేస్తూ ఉంటుంది, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది, రకరకాల కోరికలతోటి అది తిరుగుతూ ఉంటుంది. ఆ మనస్సుని నిశ్చయాత్మకమైనటువంటి సారథి అంటే బుద్ధి ఎప్పుడైతే పట్టుకొని తన వశంలో ఉంచుకుంటుందో అప్పుడు ఈ రథము సరి అయిన దారిలో సులభంగా ప్రయాణం చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. లేని ఎడల ఇంద్రియాలు ఈ విషయ వాసనలకు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వస్తువులు వాటి వెంట ఇంద్రియాలు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోతూ ఉంటే ఆ రథానికి గమ్యం చేరే అవకాశమే ఉండదు. మన లక్ష్యం ఏమిటి?
మానవ జీవిత లక్ష్యము మనం ఒకటి నిర్ణయించుకోవాలి. ఏమని నిర్ణయించుకోవాలి? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి చేరాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఆ పరమేశ్వరుడి నుంచి, ఆ పరమాత్మ నుంచి మనము విడివడి ఇక్కడ జన్మ తీసుకొని, కర్మల ఫలితంగా జన్మ తీసుకొని తిరిగి కర్మలు చేస్తూ వాటి ఫలాలను అనుభవిస్తూ తిరిగి పుడుతూ తిరిగి చస్తూ ఇదే చక్రంలో మనము కొట్టుమిట్టాడుచున్నాము. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి అనేది మన లక్ష్యము. బయటపడి ఎక్కడికి వెళ్ళాలి? బయటపడి ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడికే చేరాలి. పరమాత్మ నుంచి విడిపడ్డాము, మన స్వస్థానము ఆ పరమాత్మ, పరమాత్మని తిరిగి చేరాలి అనేటువంటిదే ఈ మానవ జీవితానికి లక్ష్యము. అటువంటప్పుడు మనకి కావలసినది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి మరియు మనస్సు. ఆ బుద్ధి యొక్క నియంత్రణలో ఉండడం. ఎప్పుడైతే బుద్ధి నియంత్రణలో మనసు ఉంటుందో అప్పుడు మన ఇంద్రియాలు పక్కదారులు పట్టవు. ఈ మనసు అనేటువంటి కళ్ళాన్ని పట్టుకొని బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలో నడిపి మనల్ని మన స్వస్థానమైనటువంటి పరమాత్మని చేర్చడానికి అది సులభంగా మన రథాన్ని నడిపిస్తుంది. ఈ శరీరాన్ని అక్కడ మనం వదిలేసి, ఆ రథాన్ని మనం అక్కడ వదిలేసి పరమాత్మలో ఐక్యమైన నాడు మనకి ఈ రథంతో మరి పని లేదు. అదే ఈ కఠోపనిషత్తు ఈ విధంగా చెప్తోంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయాన్ ఆహుః విషయాంతేషు గోచరాన్. ఈ విధంగా ఎప్పుడైతే మన మనస్సు మన ఇంద్రియాలని తీసుకొని గొప్ప సారథి అయినటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి అయినటువంటి బుద్ధికి ఒప్పజెపుతుందో అప్పుడు ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి లక్ష్యం వైపే సాగి మన నిర్ణయము, మన మనస్సు ముందు తీసుకోవాల్సినటువంటి సంకల్పము ఏమని తీసుకోవాలి? మన లక్ష్యం వైపు మనం వెళ్ళాలి. ఇటుపక్క అటుపక్క మనం వెళ్ళకూడదు. పక్క చూపులు మనకి పనికిరావు. మనం ఏ లక్ష్యం అయితే మనం నిశ్చయంగా తీసుకున్నామో, ఏ సంకల్పాన్ని అయితే మనం తీసుకున్నామో ఆ సంకల్పము నెరవేరే వరకు కూడా మనకి పక్క చూపులు కూడదు అని ఈ మనసు ఇంద్రియాలన్నిటినీ కూడా సారథి అయినటువంటి బుద్ధికి ఒప్పజెప్పినప్పుడు ఆ సారథి సులభంగా ప్రయాణం సాగించి మన శరీరం అనేటువంటి రథాన్ని లాగి లక్ష్యం వైపుకు తీసుకువెళ్తాడు. అదే ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. మరి శ్వేతైహి హయైహి అని అన్నారు, తెల్లటి గుర్రాలు అని అంటున్నారు. తెల్లటి గుర్రాలైతే ఏమి, నల్లటి గుర్రాలైతేనేమి, ఈ రంగుతో ఇక్కడ పని ఏమి అనంటే తెలుపు అనేది స్వచ్ఛతకు మారుపేరు. మన మనసు ఎప్పుడైతే తెల్లగా స్వచ్ఛంగా మలినం లేకుండా ఉంటుందో అప్పుడు అటువంటి మనసు ఇంద్రియాలని తన వశంలోకి తీసుకొని, ఇంద్రియాల వైపు పరిగెడకుండా ఇంద్రియాలని తన వశంలో తీసుకొని ఆ ఇంద్రియాలని బుద్ధికి అప్పజెప్పి సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ మనస్సు తోడ్పడుతుంది. అందుకే శ్వేతైహి హయైహి అని తెల్లటి గుర్రాలు పూంచినటువంటి ఈ రథము అని చెప్తున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నారు? మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. మాధవుడు పాండవుడు అంటే అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా దివ్యమైనటువంటి శంఖాలను పూరించిరి. వీరు కూడా తమ
యుద్ధ సన్నద్ధతను తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, రథము అన్నాము. రథంలో ఉండేది ఎవరు? రథి. రథాన్ని మన శరీరానికి మనం పోల్చుకున్నప్పుడు ఈ శరీరంలో ఉండేది ఎవరు? జీవుడు. ఆ జీవుడే రథి. కానీ ఇక్కడ అర్జునుడు మాధవుడు ఇద్దరూ శంఖాన్ని పూరించారు అని చెప్తున్నారు. ఇద్దరు ఈ శరీరంలో ఎక్కడ ఉన్నారు? ఈ శరీరంలో ఉండేది ఒకడు జీవుడు. మరి ఇంకొకడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ద్వివచనంలో మాధవుడు అర్జునుడు ఇద్దరూ కూడా శంఖాన్ని పూరించిరి అనేటువంటి మాటని చెప్తున్నారు. దీనికి మనం ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక చెట్టు మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ఒక చెట్టు కొమ్మ మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. అందులో ఒక పక్షి ఫలాలను తింటూ ఉన్నది. మరొక పక్షి ఫలాలను తింటున్నటువంటి పక్షిని చూస్తూ ఉన్నది. ఒక పక్షి మాత్రమే ఫలాలను తింటూ ఉంది. ఏమిటి ఆ పక్షి? ఆ ఫలాలను తినేది ఎవరు? ఫలాలను తినే పక్షిని చూస్తున్న మరొక పక్షి ఎవరు అంటే, ఫలాలను అనుభవించేది జీవుడు. మన కర్మ ఫలాలను అనుభవించేది జీవుడు. ఫలాలను అనుభవించే జీవుణ్ణి చూస్తున్నవాడు ఇదే హృదయంలో ఉన్నటువంటి అంతర్యామి, ఆయనే పరమాత్మ. మనకి అనుమానం రావచ్చు, ఒక పక్షి ఫలాలను తింటూ ఉంటే ఇంకో పక్షి తినకుండా అలా చూస్తూ కూర్చుంది ఎందుకు? అది కూడా ఫలాలను తినవచ్చు కదా. లేకపోతే ఫలాలు తినే ఆసక్తి లేకపోతే అక్కడ వదిలేసి ఇంకో చెట్టు మీదకి వెళ్ళొచ్చు కదా. కానీ ఎందుకు అక్కడే కూర్చొని ఉంది అంటే, మన శరీరంలో జీవుడితో పాటు పరమాత్మ కొలువై ఉన్నాడు. ఆ కొలువై ఉన్నటువంటి పరమాత్మ సాక్షీభూతంగా ఈ జీవుడు చేసేటువంటి ప్రతి కర్మను కూడా గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ చేసే ప్రతి కర్మకి కూడా ఫలాలను ఆయనే అందిస్తున్నాడు. ఆయన అందించే ఫలాలనే ఈ జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. అది చెప్పడానికే ఇక్కడ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రధత్మతుహు, ఇద్దరూ కూడా మాధవుడు అర్జునుడు దివ్యమైనటువంటి శంఖాలను పూరించిరి అని చెప్తున్నాడు. ఇది మనము బయటకు చెప్పుకునేటువంటి విషయము. యుద్ధభూమిలో ఎప్పుడైతే కురుసేనలు తమ శంఖాలని పూరించారో, ఇటువైపు పాండవ పక్షం వైపు పార్థసారథి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, రథి అయినటువంటి అర్జునుడు కూడా శంఖాలను పూరించిరి అనేటువంటి విషయము మనకి తెలిసి వస్తుంది. ఇక్కడ మనము దివ్యమైనటువంటి రథము అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, కేవలము ఒక్క మానవుడికి మాత్రమే శరీరంలో మనసు అనేదాన్ని, బుద్ధి అనేదాన్ని, 2 ఇంద్రియాలని ఆ భగవంతుడు ఏర్పాటు చేశాడు. మరి ఏ జీవికి కూడా మనస్సు ఉందని కానీ బుద్ధి ఉందని కానీ మనకి తెలియరాదు. ఇది కేవలము ఒక మనిషికి మాత్రమే ఉండేటువంటి గొప్ప అవకాశము. కాబట్టి ఆ మనస్సుని ఆధారంగా చేసుకొని ఇంద్రియాలని నిగ్రహించుకొని ఆ ఇంద్రియాలని బుద్ధికి సమర్పించి, తద్వారా మన ఈ శరీరం అనేటువంటి రథంలో ఈ జీవుడికి ప్రయాణము లక్ష్యం వైపు సాగి పరమాత్మని చేరుకోవడము అనేటువంటిది జరుగుతుంది.
కాబట్టి ఇది దివ్యమైన రథము అని చెప్పడం జరిగింది. మన శరీరము ఏ జీవికి లేనటువంటి గొప్ప శరీరము. ఎందుచేత అంటే ఇందులో మనస్సు బుద్ధి అనేటువంటి రెండు ఉండి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకోగల శక్తి ఉండి గొప్ప సంకల్పం తీసుకోగలిగేటువంటి అవకాశం ఉన్నది. అటువంటి సదవకాశం ఉన్నది కేవలము మానవ శరీరానికే. అందుకే దీనిని దివ్యమైనటువంటి రథము అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. బాహ్యానికి వస్తే అర్జునుని రథము ఎందుకంత గొప్పది, దాన్ని మహారథము దివ్యరథము అని ఎందుకు అంటున్నారు అనంటే, ఈ రథము తెల్లని 4 గుర్రముల చేత పూంచబడింది. చూడడానికి అతి మనోహరమైనది. ఈ గుర్రములు కూడా గొప్పగా శిక్షణకు గురి అయినవి, చక్కగా శిక్షణ తీసుకొని వచ్చినటువంటి గుర్రాలు. తరువాత గొప్ప బలమైనటువంటివి. అంటే యుద్ధము చేస్తున్నంత సేపు కూడా అది 18 రోజుల యుద్ధం జరిగింది. మహాభారత సంగ్రామం 18 రోజుల సంగ్రామంలో ఈ గుర్రాలు అలసిపోవడం అనేటువంటిది జరగలేదు. అటువంటి గొప్ప ఈ గుర్రాలను తెల్లటి గుర్రాలు పూంచినారు. తరువాత ఇవి అత్యంత వేగముగా పరిగెత్తగల శక్తి ఉన్నటువంటిది. వీటిని గంధర్వరాజగు చిత్రరథుడు అర్జునుడికి బహుమతిగా ఇచ్చినటువంటి గుర్రాలు. తర్వాత ఈ రథము పూర్వము కాండవ దహనం జరిగేటప్పుడు అగ్నిదేవుడు అర్జునుడి పైన ప్రసన్నుడై తాను ఇచ్చినటువంటి దివ్య రథము ఈ రథము. కాబట్టి ఇది అగ్నిదేవుడు అర్జునుడికి ప్రసాదించినటువంటి రథము. కాబట్టి ఇది దివ్య రథమైంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు దీనిని అలంకరించి ఉన్నారు. అందుచేత కూడా అర్జునుడు మహావీరుడు, పరమాత్మ ఉన్నాడు. కృష్ణ పరమాత్మ తానే స్వయంగా రథసారథిగా ఉన్నాడు. ధ్వజం పైన ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. కింద రథ చక్రాల దగ్గర విధామన్యుడు, విక్రాంతుడు వీరిద్దరూ కూడా మహారథులు. 10,000 మందిని ఒక్కసారిగా నిగ్రహించగలిగిన బలపరాక్రమములు ఉన్నవారు రథచక్రాల దగ్గర ఉన్నారు. అందుచేతనే ఇది దివ్యరథమై ఉన్నది. వారు పూరించినటువంటి శంఖములు కూడా దివ్యములై ఉన్నవి. ఇవి అత్యంత విలక్షణములై తేజోవంతమై అలౌకికమైనవి. ఇవి లౌకికానికి ఆవల ఉన్నటువంటివి, అలౌకికమైనటువంటి రథం ఇది. అందుచేతనే దీనిని దివ్యరథము అని పేర్కొనడం జరిగింది. ఆ పైన శ్లోకంలో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శంఖం పేరు పాంచజన్యము, అర్జునుడి శంఖము దేవదత్తము, మహాబల పరాక్రమవంతుడైనటువంటి భీముని శంఖం పేరు పౌండ్రము. వీరు ముగ్గురు కూడా తమ తమ శంఖాలను పూరించిరి అని ఈ శ్లోకంలో పేర్కొంటున్నారు.
ఈ శ్లోకం యొక్క వివరణ రేపటి రోజున మనము తెలుసుకుందాము. ఈ రోజుకి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సినది, మరి ఒక్కసారి మనము మననము చేసుకోవాల్సినటువంటి విషయము, ఈ శరీరము, మన మానవ శరీరము మనకు ఎంతో అదృష్టం చేత మన పూర్వ కర్మల ఫలంగా ఇది మనకు లభించినది. దీనిలో మనస్సు, బుద్ధి అనేవి మిగతా ఇంద్రియాలు కాకుండా, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 10 ఇంద్రియాలు కాకుండా మనకి ప్రత్యేకంగా ఉన్నటువంటిది మనస్సు, బుద్ధి. అందుచేత ఈ మనస్సుతో మనం ఎప్పుడూ కూడా సత్సంకల్పాలనే చేసుకోవాలని, సద్బుద్ధి కలిగి ఉండాలని, అటువంటి సంకల్పాల చేత మన ఇంద్రియాలని మనం నిగ్రహించుకొని మన లక్ష్య సాధన వైపు బుద్ధిని అనుసరించి నిశ్చయాత్మకమైన బుద్ధితో మన లక్ష్య సాధన వైపు మనము పరుగులు తీయాలని, అటువంటి ప్రయత్నానికి ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనము కోరుకుంటూ, ప్రార్థిస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి స్వస్తి పలుకుదాము. రేపటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క, అర్జునుడి యొక్క వారి శంఖాల గురించినటువంటి వ్యాఖ్యానాలు మనము రేపటి రోజున చేసుకుందాం. జయ శ్రీకృష్ణ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం స్వస్తి.